అయితే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో బాధపడుతున్న కపుల్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎట్లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు మేడం? సో డెఫినెట్లీ ఫస్ట్ థింగ్ స్టార్ట్స్ విత్ హిస్టరీ. అంటే మీకు అసలు ఎన్ని రోజులు పెళ్ళయింది, ఎన్ని రోజులు ట్రై చేస్తున్నారు, ట్రై చేసినప్పుడు ఎంత ఫ్రీక్వెంట్గా భార్యాభర్తలు కలవగలుగుతున్నారు, మీకు ఫర్టైల్ విండో అంటే ఏంటి, అసలు అది ఐడియా ఉందా లేదా, అండ్ హస్బెండ్ అలవాట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అండ్ రీసెంట్ హెల్త్ చెకప్ ఏమన్నా అయిందా, వాళ్ళ షుగర్స్ ఎలా ఉన్నాయి, బీపీ ఎలా ఉంది, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ఇవన్నీ మనము గమనించుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం. ఓకే. సో అంటే ఇప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి జనరల్గా అందరూ కూడా అంటే పెళ్ళైన తర్వాత కానీ ముందు కానీ ఒక అమ్మాయిని మనం చూసుకున్నా లేదు పెళ్ళైన తర్వాత కానీ ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా చేసుకోవాలి? ఇప్పుడైతే చాలామంది ఉన్న జాబ్స్ వల్ల అయితే చాలామందికి ఇట్ ఈస్ ఎ వెరీ సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే పొద్దున కూర్చుంటే మళ్ళీ రాత్రి వరకు లేవడం అనేది వీలు కావడం లేదు. అండ్ ఫుడ్ కూడా ఆడ్ టైమింగ్స్లో తింటున్నాము. ఈ స్విగ్గీ జొమాటో పుణ్యమా అని జంక్ ఫుడ్ అయితే అసలు విచ్చలవిడిగా తింటున్నాము అందరము. సో ఇవన్నీ మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక స్ట్రీమ్ లైన్లోకి చేసుకుంటే బెటర్. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అనే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడము, జంక్ ఫుడ్ ప్రాసెస్ ఫుడ్ తగ్గించడము, అండ్ సోషల్ మీడియా కానీ స్క్రీన్ టైం కానీ కట్ షార్ట్ చేసి ఆ టైం పార్ట్నర్తో స్పెండ్ చేయడము, ఫోర్ ప్లే అనేది ఇంప్రూవ్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము అనుకోగానే ఒక టైం పెట్టేసుకుంటారమ్మా, నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను, మా ఫ్రెండ్ 1 మంత్లో కన్సీవ్ అయింది, ఇప్పుడు నేను కన్సీవ్ అవ్వాలి, నాది రాలేదు ఎందుకు ప్రెగ్నెన్సీ, మా ఫ్రెండ్కి వచ్చినప్పుడు. సో ఈ స్ట్రెస్ అంతా స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ విత్ యువర్ లైఫ్ స్టైల్. మనం అసలు ఒక దారిలో పడ్డాకనే మిగతా అన్ని దారిలో పడతాయి. మీరు స్టార్ట్ చేయగానే రాలేదని టెన్షన్ పడేదానికంటే 6 మంత్స్ ముందు నుంచే మీరు ఎఫర్ట్ అనేది పెట్టి లైఫ్ మంచిగా సెట్ చేసుకొని స్ట్రెస్ తగ్గించుకొని ప్లాన్ చేస్తే రిజల్ట్స్ తొందరగా అందుతాయి. అయితే ఇంకా కొంతమంది లేడీస్ని మనం చూస్తే కనుక కొన్ని హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు కదా మేడం. పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే సో నేను కన్సీవ్ అవ్వలేనేమో ఇంకా అనే డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు కదా. సో ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో పీసీఓడిలో మనకి మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటిది అంటే ఎగ్ సరిగ్గా టైంకి పెరగదు, రిలీజ్ అవ్వదు. బట్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ ట్రీటబుల్. కరెక్ట్ సప్లిమెంట్స్తో, ఓవులేషన్ ఇండక్షన్తో న్యాచురల్గా ఓవులేట్ అయ్యి కన్సీవ్ అయ్యే వాళ్ళు బోలెడు మంది ఉంటారు. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయించుకోవాలి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కన్సల్ట్ అవ్వండి. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ డోంట్ నీడ్ ఎనీథింగ్ మోర్ దెన్ జస్ట్ టాబ్లెట్స్. సో మనం అది ఒక ట్రై చేసి అప్పటికి కాలేదంటే అప్పుడు టెన్షన్ పడవచ్చు, అప్పటి వరకు టెన్షన్ పడద్దు.